అందాల నటుడు నటమోషణ శోభన్ బాబు గారు మరణించి 16 సంవత్సరాలు అయినప్పటికీ ప్రతి సంవత్సరం శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో జయంతి వర్ధంతి రెండు కూడా ఎంతో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోతే కుటుంబంలో ఎంత బాధపడతామో అలాగే మా శోభన్ బాబు గారు మరణాన్ని కూడా మేము అంతగా బాధపడ్డాం. ఆయన్ని అభిమానించే వ్యక్తులుగా ఆయనకి నివాళులు అర్పించడం కంటే మేము చేయగలిగేది ఏమీ లేదు. అందుకే మా అభిమానాన్ని ఈ రకంగా మేము తీర్చుకుంటున్నాం. మనందరికీ తెలుసు శోభన్ బాబు గారు అంటే ఒక క్రమశిక్షణ, ఒక మార్గదర్శి. ఆర్థికంగా ఆయన ఎన్నో ఉన్నత స్థానాలు ఎదగడానికి కారణం ఆయన భూమిని నమ్ముకున్నారు. మా ఫ్యాన్స్ వారు ఎప్పుడైనా కలిసినా సరే అనవసరమైన ఖర్చులకు వెళ్ళకండి, మీ దగ్గర 100 ఉన్నా 1000 ఉన్నా సరే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, అది ఎప్పటికీ మీకు భవిష్యత్తు చూపెడుతుందని చెప్పేవారు. ఎన్నో మా జీవితాలు బాగుండేలాగా ఎన్నో మంచి విషయాలు చెప్పేవారు. ఈ మధ్య సోషల్ మీడియాలో విషయం చూశాను, అది ఇప్పుడు వాస్తవ పరిస్థితులకి అర్థం పడినట్టుంది. ఎందువల్లంటే నేను ఎస్ కుమార్ గారు అని ఒక లాయర్ గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన చెప్తున్నారు క్లయింట్కి, ఏమండి సంవత్సరానికి ఒక విడాకుల కేసు వస్తే అబ్బా డైవర్స్ కేసు వచ్చిందని చెప్పి ఆనందపడేవారు, ఈరోజు రోజుకొక డైవర్స్ కేసు వస్తున్నాయి లాయర్లకి అని చెప్పారు. దానికి అనుగుణంగా ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చింది ఏంటంటే, శోభన్ బాబు గారి సినిమాలు చూసి చాలామంది ఆడవని మగవని ఏ కారణం చేత వాళ్ళకి ప్రేమలో ఉన్నవండి పెళ్ళిళ్ళలో ఉన్నవండి ఏదైనా ఇబ్బందులు వచ్చి ఇద్దరితో సహజీవనం చేయవలసి వస్తే దాన్ని ఎలా సర్దుకొని వెళ్ళాలని ఆలోచన ఆ సినిమాలు చూస్తే వచ్చేది. ఈ రోజుని అది లేకపోవడం వల్ల పెళ్ళైన కొద్ది రోజులకే విడాకుల వరకు వెళ్ళిపోవడం జరుగుతున్నాయి. ఇలాంటి అప్పట్లో శోభన్ బాబు గారిని అనేవారు, ఇద్దరు పెళ్ళాలు ముద్దులు మొగుడు అనేవారు. కానీ నిజంగా అలాంటి పరిస్థితి వస్తే దాన్ని ఎలాగ అధిగమించాలన్నది ఆయన సినిమాల్లో మనకి కళ్ళ కట్టినట్టు చెప్పేవారు. అలాంటి సినిమాలు రావడం ఇప్పుడు అవసరమని అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లి వ్యవస్థ అన్నది హాస్యాస్పదం అయిపోయింది. ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారో ఎప్పుడు విడిపోతున్నారో తెలియని దుస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి శోభన్ బాబు గారు అప్పుడు అలాంటి సినిమాలు ఇప్పటికీ కూడా మాకందరికీ కూడా ఆనందాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఆయన లేకపోయినా ఆయన తీపి గుర్తులు సినిమాలో అవునండి, సినిమాలో పాటలు అవునండి, మాకు ఎప్పుడు కూడా నిరంతరం మమ్మల్ని నిద్ర లేపుతున్నట్టు ఉంటుంది అన్నమాట. నేనున్నాను, ఏదైనా మీకు భరోసా అన్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ మహానుభావుడికి ఈరోజు ఇలాగ నివాళులు అర్పించుకుంటూ ఉన్నాం. అందరి అభిమాన నటుడు, అందాల నటుడు శోభన్ బాబు గారి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా మన రాజమహేంద్రవరం గోదావరి బండి మీద ఉన్నటువంటి విగ్రహం దగ్గర ఆయన విగ్రహాన్ని నివాళులు అర్పించి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి శోభన్ బాబు గారి విగ్రహాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన అఖిల భారత శోభన్ బాబు సమితి అధ్యక్షులుగా కొనగల శ్రీనివాస్ కుమార్ గారు, కార్యదర్శిగా పూడి శ్రీనివాస్ గారు అభినందనీయులు. ఈరోజు 16 సంవత్సరాలుగా జయంతిని కానీ వర్ధంతిని కానీ చాలా ఘనంగా నిర్వహించుకునేటానికి ఇక్కడ విచ్చేసినటువంటి కాకినాడ, భీమవరం, తణుకు, వైజాగ్, అమలాపురం నుంచి ఇచ్చేసినటువంటి ఏలూరు నుండి ఇచ్చేసినటువంటి అభిమానులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ రాజమహేంద్రవరంలో చుట్టుపక్కల ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఈ విగ్రహానికి రావడం, ఇక్కడ ఈ జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది చాలా 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 అభినందనీయం. ఈ సందర్భంగా నేను ఈ పూడి శ్రీనివాస్ గారికి కానీ, కొనగల శ్రీనివాస్ కుమార్ గారు కానీ మా అభిమానులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ